నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఈరోజు ఝాన్సీ లక్ష్మీబాయి గారి వర్ధంతి అండి. మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ప్రముఖ పాత్ర వహించిన వారిలో మహిళలు వీరవనిత ధైర్య సాహసాలు అయిన మన ఝాన్సీ లక్ష్మీబాయి గారి వర్ధంతి సందర్భంగా ఆవిడకి మా నివాళులు అర్పిస్తూ ఈ వీడియో చేస్తున్నాయండి. ప్రత్యేకించి ఈ వీడియో ఇప్పుడు నేను చేసే వీడియోను ఝాన్సీ లక్ష్మీబాయి గారికి కొంచెం సంబంధం ఉంటుందండి. ఎలాగంటే ఈ వీడియో చెప్తున్నాయండి, మేము ఒక విషయం మీద ఫిర్యాదు 2019 సంవత్సరం నుంచి నేటి వరకు ఫిర్యాదు చేస్తాం. ఇంచుమించు దరిదాపులు 100 ఫిర్యాదు చేయాలండి పీజీఆర్ఎస్లో. కానీ పీజీఆర్ఎస్లో పెట్టిన ప్రతి దరఖాస్తుకి తప్పుడు సమాచారం. ముందుగా ఏంటంటే 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పోలవరం మండలానికి తహసీల్దార్ ఎంఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వ్యతిరేకంగా తొంగలో తొక్కుతున్నారండి. ప్రభుత్వ నియమ నిబంధనలను అది నేను నిరూపిస్తాను. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. అలాగే తర్వాత వచ్చిన ఎంఆర్ఓలు కూడా ఆ ఎంఆర్ఓని సేవ్ చేయడానికో మరి తోటి ఎంఆర్ఓ గారిను ఏంటో తెలియదు, తప్పుడు వ్యక్తుల మీద చర్యలు తీసుకోవట్లేదు. తోటి ఎంఆర్ఓని కాపాడాలనే ఉద్దేశమో ఏంటో తెలియదండి. ఆ ఎంఆర్ఓ గారేమో ప్రభుత్వ నియమ నిబంధనలను తొంగలు తొక్కి తప్పుడు సమాచారం ఇస్తారు. తర్వాత వచ్చిన మేడం గారు, ఒక మేడం ఎంఆర్ఓ మేడం గారు అయితే ఇప్పుడు మేము పెట్టిన ఫిర్యాదుకి ఐటీడీ కోటరామచంద్రపురంలో పిఓ గారు ఆధ్వర్యంలో డిఎల్ఎస్సి డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ విచారణ జరుగుతుంది. ఈ మేడం గారు ఏంటో కానీ ఒక అడుగు ముందుకేసి మేము పెట్టిన ప్రతి ఫిర్యాదుకి కూడా పీజీఆర్లో పెట్టిన ప్రతి ఫిర్యాదుకి కూడా ఐటీడీఏలో డిఎల్ఎస్సి విచారణ జరుగుతుందని చెప్పి అనేవాళ్ళని. ఎలాగంటే ఇప్పుడు ఆ ఫిర్యాదు చేస్తే ఐటీడీఏలో డిఎల్ఎస్సి విచారణ జరుగుతుంది అని చెప్పి ఆ సంబంధించిన ఫిర్యాదుకి చేస్తే పర్లేదండి. కానీ మేము ఏ ఫిర్యాదు చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2011-12 సంవత్సరంలో పోలవరం మండలం డ్వాక్రా సంఘాల్లో 3.5 లక్షలు ఫ్రాడ్ జరిగిందండి. అది వీడియో తీసాను గతంలో. దానికి సంబంధించి పీజీఆర్ఎస్లో పెట్టిన ఫిర్యాదుకు కూడా ఐటీడీఏలో డిఎల్ఎస్సి విచారణ జరుగుతుంది. ఎండార్స్మెంట్ మాకు అసలు మేము డ్వాక్రాలకు సంబంధించి అడిగితే ఐటీడీఏలో డిఎల్ఎస్సి జరగడం ఏంటండి? ఇలాగ తప్పుడు తర్వాత మేము సంబంధిత వ్యక్తులకు సంబంధించి 2021 11వ నెల 9వ తారీఖున రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడిగామండి. 2021 11 నెల 19వ తారీఖున ఆ ఎంఆర్ఓ గారు మాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఏమనంటే మీరు అడిగింది 3వ వ్యక్తులకు సంబంధించింది కాబట్టి ఇది వాళ్ళ వ్యక్తిగతం కాబట్టి ఇవ్వడం కుదరదు అన్నారు. వాళ్ళకి నోటీసులు పంపించామన్నారు. సర్లే వాళ్ళకి నోటీసులు పంపించారు కదా, అది నాకు పంపించండి, నాకు ఇవ్వండి నకలని చెప్పి మళ్ళీ అడిగితే వాళ్ళకి 2021 డిసెంబర్ 22వ తారీఖున నోటీసులు పంపిస్తే 2021 డిసెంబర్ 24వ తారీఖున పోలవరం ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మాకు ఇవ్వడానికి అభ్యంతరం తెలియజేస్తామని రాసిచ్చారు. అంటే వాళ్ళు 2021 డిసెంబర్ 24వ తారీఖున రాసేస్తే 11వ నెల 19వ తారీఖు నాకు ఎలా చెప్పారండి? నెల రోజుల ముందే అభ్యంతరం రాసిచ్చారు. అంటే వాళ్ళకి అభ్యంతరమా మీకు అభ్యంతరమా తెలియట్లేదండి. కాబట్టి ఇలాగే నాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు, ఇది వాళ్ళకి తప్పుడు వ్యక్తులకు అనుకూలంగా అని చెప్పి మేము పీజీఆర్ఎస్లో పెడితే దానికి కూడా ఎండార్స్మెంట్ ఏంటంటే ఐటీడీఏలో డిఎల్ఎస్సి విచారణ జరుగుతుందని ఎండార్స్మెంట్ ఇవ్వడం. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే ఇలాగ తప్పుగా మాకు సమాచారం ఇస్తున్నారని చెప్పి పీజీఆర్ఎస్లో పెట్టిన అర్జీలకు కూడా ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకోవట్లే. అలాగే ఎంఆర్ఓలన్నీ అలాగే ఉన్నారు. ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఇలాగ కొంతమంది స్వాతంత్ర సమరయోధులు మన భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతో కృషి చేశారండి, ప్రాణత్యాగాలు చేశారు. కానీ ఇప్పుడు ఈ తహసీల్దార్ గారు నేను చెప్పిన ఎంఆర్ఓలు తప్పుడు వ్యక్తులకి అనుకూలంగా ఉంటూ ఉన్నతాధికారులు చెప్పిన దానికి కూడా తొంగలు తొక్కుతారండి ప్రభుత్వ నియమ నిబంధనలు. అంటే నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే అప్పుడు స్వాతంత్రం కోసం ఫైట్ చేస్తే బ్రిటిష్ వాళ్ళేమో దేశద్రోహం కేసులు పెట్టి ఇలాగ జైల్లో పెట్టి కష్టాల పాలు చేసేవాళ్ళు. ఈ అధికారులేమో ఇలా ప్రశ్నించినందుకు బ్లాక్మెయిల్ అని చెప్పి తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే బహిరంగంగా ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. మీరు ఏ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చారు, ప్రభుత్వ నియమ నిబంధనలు ఏ విధంగా తొంగలు తొక్కారు అనేది నేను నిరూపిస్తాను. నిరూపించలేని ఎడల నేను జీవితాంతం ఇప్పుడు నేను చెప్పే ఈ 3-4 అమ్మాలోల ఇంటి దగ్గర ఇంటి పని అయినా, వంట పని అయినా, బట్టలు ఉతకడానికి ఏ పని అయినా సర్వం మీరు ఏ పని చెప్తే నేను అది చేస్తాను. అలాగే చట్టరీత్యా నా పైన చర్యలు తీసుకోండి. ఒకవేళ మీరు కానీ తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వ నియమ నిబంధనలను తొంగలు తొక్కినట్టు నిరూపణ చేస్తాను. అయ్యా అయిన ఎడల నాకు 3 పనులు చేసి పెట్టాలి. ఏంటంటే ఇప్పుడు పనిచేస్తే ఈ 4 ఎంఆర్ఓలు ఎక్కడైతే వర్క్ చేశారో పనిచేసారో రెవెన్యూ డిపార్ట్మెంట్లో అక్కడ ఆ మండలాల పరిధిలో ప్రజలకి పూర్వం ఏ కిరాణా అయినా, కూరగాయలైనా,
ఫ్రూట్స్ ఏం తీసుకెళ్ళన్నా సంచులు వాడేవాళ్ళండి. ఇప్పుడు ప్రతిదానికి పాలిథిన్ కవర్లు వాడుతున్నారు. సో ఆ పాలిథిన్ కవర్లకు బదులు మళ్ళీ సంచులు వాడండి. ఎందుకంటే పర్యావరణానికి చాలా ఇదైపోతుంది పాలిథిన్ కవర్లు. అలాగే బయట పాడేస్తుంటే ఆ భూమిలో ఎనుక నీళ్ళు ఇంకక చాలా పశువులు తినేసి మళ్ళీ చేపల్ని, కోళ్ళని, మేకల్ని వీటిని మనమే తినేసి మనకి అనారోగ్య పాలైపోతున్నాం. కాబట్టి సంచులు కొనేవ్వండి మీరు పనిచేసిన మండలాల్లో, వర్క్ చేసిన మండలాల్లో. అలాగే రెండోది ఏంటంటే మాది పోలవరం మండలం అండి. మా చేగుండపల్లి, సింగనపల్లి గ్రామాలకి ప్రహారీ గోడలు లేవు. ఆ ప్రహారీ గోడలు కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలి. మూడోది ఏంటంటే పూర్వం బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్స్ కష్టాల పాలు చేయడానికి వంట సాగిన అన్నమైన కూరైన ఇవి వండడానికి సేవండి పాత్రలు ఉపయోగించేవాళ్ళండి. అసలు స్టీల్ పాత్రలు ఆరోగ్యానికి చాలా మంచిది అట. కాబట్టి ఆ సేవండికి బదులు ప్రతి ఇంట్లో మీరు పనిచేసిన మండలాల్లో ఆ స్టీల్ వంట సామాగ్రి పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ మూడు, ఒకటి పాలిథిన్ కవర్లకు బదులు సంచులు, తర్వాత మా చేవుండిపల్లి, సింగనపల్లి స్కూల్స్కి ఆ ప్రహారీ గోడలు, అంగన్వాడీ స్కూల్కి ప్రహారీ గోడలు. మూడోది ఏంటంటే సేవండి పాత్రలకి బదులు స్టీల్ పాత్రలు. ఈ మూడు చేసి పెట్టాలి. ఈ మూడు చేసి పెడితే మేము మీ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము ఉన్నతాధికారులను కోరట్లే. నేను ఈ వీడియో ద్వారా ఎందుకు చేస్తున్నానంటే ఇక ముందు ఎవరైనా తప్పు చేయాలని చెప్పి భయపడాలండి ప్రతి ఏ డిపార్ట్మెంట్ అయినా. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చింది ఎందుకంటే మనం ఇలా ఇచ్చేయడానికి, తప్పుడు వ్యక్తులకు అనుకూలంగా ఉండడానిక. కాబట్టి ఈ మూడు నేను నిరూపిస్తానని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.